రామ్ టాక్కి తిరిగి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో థ్రిల్లర్ అంటూ ఏదైనా ఉంటే అది తమిళనాడు ఎన్నికలు. ఎవరు ఊహించరు. మిగతా ఎన్ని ఆల్మోస్ట్ ఊహించిన పద్ధతిలో వచ్చాయి. అసలు టీవీకే విజయ్ పార్టీ ప్రచారం పెద్దగా లేదు. మీడియా పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. సినిమాను రిలీజ్ కానివ్వలేదు. అనేక ప్రతిబంధకాలు సృష్టించారు. చివరికి తన పర్సనల్ మ్యాటర్స్ కూడా ప్రధానంగా ముందుకు వచ్చాయి, ఫోకస్ అయ్యాయి. సో ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నా కూడా జనం మాత్రం కాదు, నువ్వే మా హీరోవి, ఇవన్నిటిని కూడా మేము లెక్క చేయం అని చెప్పి గొంతెత్తి నినదించారు. జరిగింది ఇది క్లియర్గా చెప్పాలంటే. ఎందుకనంటే సెఫాలజిస్టులు ఏం చెప్పుకొచ్చారు? ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు. హీరో విజయ్ పార్టీ ఓట్ గెట్టర్ కాదు, ఓట్ కట్టర్ అని చెప్పుకొచ్చారు. కేవలం అంటే ఎగ్జిట్ పోల్స్ వరకే. అసలు పోల్కి ఓటింగ్కి ముందు ఏ సెఫాలజిస్ట్ కూడా టీవీకి గెలుస్తాడని చెప్పాల. ఎగ్జిట్ పోల్స్లోనే ఒకే ఒక్క ఛానల్ చెప్పింది, యాక్సిస్ మై ఇండియా. తర్వాత ఎగ్జిట్ పోల్స్లో మిగతా అన్నీ కూడా ఇగ్నోర్ చేశారు ఆయన్ని. మరి జరిగింది ఏంటి? ఎవరు నమ్మలేదండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వాస్తవాన్ని చెప్పాలి మీకు, నేను కూడా విజయ్ వస్తాడని చెప్పి ఎప్పుడు అనుకోవడం అని అనిపించలే మరి. కానీ ఫలితం చూసిన తర్వాత దిమ్మ తిరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిఎంకే అన్నా డిఎంకేల 2 పార్టీల గుత్తాధిపత్యానికి తెర పడింది. ఉంటే నువ్వు లేకపోతే నేను అధికారాన్ని పంచుకుందాం అనేటువంటి ఈ 2 పార్టీల రాజకీయ నాటకానికి తెర దిగిపోయింది. హీరో విజయ్ రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని నిరూపించుకున్నాడు. చరిత్రని తిరగ రాశాడు, రికార్డు సృష్టించాడు. ఇది నాకు తెలిసి ఏంటంటే ఎప్పుడు 4.5 దశాబ్దాల క్రితం తెలుగునాట ఎన్టీఆర్ సృష్టించిన రికార్డు ఇది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. తిరిగి ఇప్పుడు తమిళనాట హీరో విజయ్ అటువంటి రికార్డుని తిరగ రాశాడు అనొచ్చు మీరు. ఎంజీఆర్ ఉన్నాడు కదా మధ్యలోనే, జయలలిత ఉన్నారు కదని, వాళ్ళు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. డిఎంకే పెట్టినప్పటి నుంచి కూడా ఎంజీఆర్ ఉన్నాడు. సపరేట్ పార్టీ తర్వాత పెట్టుండొచ్చు. సో ఇది ఇద్దరికే చెందింది, ఎన్టీఆర్ అండ్ నౌ హీరో విజయ్. ఇది అందుకనే అందరూ ఇది జరగదని అనుకున్నారు. మరి ఎలా సాధ్యమైంది? ఇది మనం ఆలోచించుకోవాల్సింది. ఎందుకు ఇలా జరిగింది? సెఫాలజిస్టులు ఎవరు ఊహించని పద్ధతుల్లో, రాజకీయ ఎనలిస్టులు ఎవరు ఊహించని పద్ధతుల్లో ఎలా జరిగిందంటే, ప్రభుత్వ వ్యతిరేకత డిఎంకే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఫస్ట్ పాయింట్ అది. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంది. దాన్ని ఒడిసి పట్టుకోవటంలో అన్నా డిఎంకే విఫలమైంది. ఎందుకంటే ఈపీఎస్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చేమో కానీ చారిస్మాటిక్ లీడర్ కాదు, జంజీ మనసులు గెలిచేటువంటి నాయకుడు కాదు. ఇది నిజం, వాస్తవం. మరి అదే టైంలో ఒక సెలబ్రిటీగా ముందుకు వచ్చినటువంటి హీరో విజయ్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అడ్డంకులు సృష్టించాయి. చూసే ఉంటారు మీరు. సినిమాని రిలీజ్ చేయకుండా చేయటం అనేది నిజంగా అది ఏ ఒక్క రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరూ హర్షించరండి. అది అధికార దుర్వినియోగం. అలానే కరూరు ఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని అసలు ప్రచారమే చేయనీయకుండా చేశారు హీరో విజయ్కి. ఇది 2వ అధికార దుర్వినియోగం. కానీ ప్రజలు అలా భావించలా, ఇది తప్పుడు భావించారు. ఇది చేయకూడదు అనేది. నిజం చెప్పాలంటే ఇటువంటి అన్నీ కూడా
ప్రభుత్వ చర్యలు ఏదైతే ఉన్నాయో అది జనంలో టీవీకే విజయ్ మీద సానుభూతిని పెంచాయి. అది మనం మర్చిపోవద్దు. డిఎంకే పై ఉన్న అల్టిమేట్గా జరిగింది ఏంటి? ఇంత తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత డిఎంకే మీద ఉంటే అది టీవీకే విజయ్ ఆకట్టుకోగలిగాడు ఇన్స్ట్ ఆఫ్ అన్నా డిఎంకే. అన్నా డిఎంకే తన సీట్లు తన వరకు కొంతవరకు నిలబెట్టుకుంది, కానీ కొత్తగా గెలవల. డిఎంకే మీద ఉన్న కోపంతో జనం టీవీకేకి ఓటేశారు. సింపుల్ పాయింట్ అది. అంటే జంజీ అట్రాక్ట్ చేసినటువంటి లీడరు టీవీకే విజయ్. నిజం చెప్పాలంటే చాలామందికి తెలుసలేదు, అంటే తెలుసుంటుంది. తమిళనాడులో జంజీ అట్రాక్ట్ చేయగలిగినటువంటి లీడర్స్ ముగ్గురండి, అందరూ కాదు. రాజకీయాల్లో జంజీ యొక్క ప్రభావం తమిళనాడులో చాలా ఉంది. కొత్త ఓటర్లు చాలామంది వచ్చారు. వాళ్ళు జంజీ లైక్ చేసేటువంటి వాళ్ళల్లో హీరో విజయ్, అన్నామలై, సీమెన్, మిగతా వాళ్ళందరూ నామినే. సో ఇందులో అన్నామలైకి ఏమైపోయింది, మంచి ఊపులో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు టైంలో పార్టీని ఆయన్ని బ్రేకులేసి అడ్డం సృష్టించి పక్కకు నెట్టారు. నిజంగా ఇది నేను ఎన్నో వీడియోలు చేశాను మీకు. స్థానిక బీజేపీ నాయకులు అందరూ కలిసి అన్నామలై మీద కంప్లైంటు, అధిష్టానం కూడా ఏదో అన్నా డిఎంకేని దించాలంటే అన్నాడీకే తప్పితే మాకు గతి లేదని చెప్పి చివరికి అన్నామలై ఉంటే ఈపీఎస్ కలవడేమో అని చెప్పి అన్నామలైని తప్పించడం. అంటే ఇది నేను కాదు, జంజీ ఫీల్ అయింది. జంజీ చాలా తీవ్రంగా ఫీల్ అయింది ఈ విషయంలో బీజేపీ మీద. సరే, సీమాన్ వరకు వచ్చేసరికి ఏంటంటే ఆయన అటు గెలవడనేటువంటి భావన జంజీలో ఉంది. డిఎంకేను ఓడించగల సత్తా లేదు సీమాన్కి అనేటువంటి భావన ఉంది. సో ఇవన్నీ కలగలిసి ఏమైపోయినాయి అంటే దీనికి ప్రధానంగా తోడైందంటే విజయ్ ఒక సెలబ్రిటీ కావటం, ఆయన ప్రతి చోట ఫ్యాన్ క్లబ్ ఉండటం. ఒక విధంగా ఎంజీఆర్ తర్వాత అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్కు ఉంది, విజయ్కి కూడా. సో అందుకనే అది ఆయనకి తోడు కావటం, మొత్తం మీద డిఎంకేకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం, ఎన్ని అడ్డంకులు సృష్టించిన డిఎంకే, ఇవన్నీ కూడా జంజీ ఏం ఫీల్ అయిందంటే ఎట్లయినా సరే మనం హీరో విజయ్ని గెలిపించుకోవాలని చెప్పి అనుకుంది. అదే ప్రధాన కారణం. అయితే ఇది నా దృష్టిలో ఏంటంటే ఈ చరిత్ర సృష్టించారండి, చరిత్రను తిరగరాశాడు. ఒకందుకు మంచిదే ఇది. ఎందుకు నేను మంచిదని చెప్తున్నానంటే దాదాపు 50-60 సంవత్సరాల గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేశాడు విజయ్. డిఎంకే లేకపోతే అన్నాడీఎంకే లేకపోతే డిఎంకే, వీళ్ళిద్దరూ కలిసే అధికారాన్ని పంచుకుంటున్నారు. దాన్ని ఆ ఎకో సిస్టమ్ని బ్రేక్ చేయగలిగాడు, నంబర్ 1. రెండోది, నిజం చెప్పాలంటే ఇది జంజీ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు బీజేపీ అధిష్టానానికి కూడా ఒక సీరియస్ అలర్ట్ నా దృష్టిలో. అఫ్కోర్స్ రాజకీయాల్లో అన్నామలై పాత్రని ఎవరూ మరవలేరు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత బీజేపీ తిరిగి అన్నామలైని ప్రామినెంట్ ప్లేస్లో పెట్టడం మాత్రం ఖాయంగా జరగబోతా ఉంది. అంటే ఇవన్నీ కలిసి తమిళనాడులో కొత్త రాజకీయాలకి తెరదీస్తారు. డిఎంకే అన్నాడీఎంకే ప్లేస్లో టీవీకే, అన్నామలై లీడ్ చేసేటువంటి బీజేపీ, ఇటువంటి పాత్రలు ముందుకు వస్తాయి. కొత్త రాజకీయాలు తమిళనాడులో జరగబోతున్నాయి. సో ఏది ఏమైనా విజయ్ సృష్టించింది మాత్రం ఓ రికార్డు అనిర్వచనీయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.